Hi friends, welcome to physics class. Myself I am D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important topic, that is double refraction and Nichols prism. Okay, so these topics belongs to BSc second year physics students. Okay, so now we are going to start double refraction. The physical properties of a refraction isotropic medium are the same in all directions, but in anisotropic substances, that means particularly crystalline substances except to those having cubic symmetry, the physical properties are different in different directions. So crystals of calcite, quartz and tourmaline are well known examples of isotropic materials. So generally the physical properties of a refraction of isotropic medium are the same in all directions. But coming to an isotropic substances, the physical properties are different in different directions. అయితే ఈ అనిసోట్రోపిక్ సబ్స్టెన్స్లో మాత్రం ఎలా ఉంటాయంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే ఏమైతే ఉంటాయో అవి ఆ క్రిస్టల్ సంబంధించి డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. క్రిస్టల్స్ ఆఫ్ కాల్సైట్, క్వార్ట్జ్ అండ్ టూర్మలిన్. సో ఇక్కడ మనకు కాల్సైట్, క్వార్ట్జ్, టూర్మలిన్ ఇవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్, తెలిసిన ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. దేనికి? ఐసోట్రోపిక్ మెటీరియల్స్గా. నెక్స్ట్ ఇన్ 1869లో Erasmus Bertholinus discovered that when a beam of ordinary unpolarized light is passed through calcite crystal, the refracted light is split up into two refracted rays. ఓకే, సో 1869లో ఇరాస్మస్ బెర్తోలినస్ అనే సైంటిస్ట్ ఏం అనుకున్నాడు అంటే, వెన్ ఏ బీమ్ ఆఫ్ ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్, అంటే ఆర్డినరీ అన్పోలరైజ్ లైట్ అనేది ఒక కాల్సైట్ క్రిస్టల్ ద్వారా ట్రావెల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ద రిఫ్రాక్టెడ్ లైట్ అనేది బయట లోపలికి రిఫ్రాక్ట్ అయిన తర్వాత లైట్ అనేది ఇట్ విల్ బి డివైడెడ్, ఇట్ విల్ బి రిఫ్రాక్టెడ్ ఇంటూ, ఇట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ టూ రిఫ్రాక్టెడ్ రేస్. అది రెండు వక్రీభవన కిరణాలుగా విడిపోవడం జరుగుతుంది క్రిస్టల్ లోపల. ద వన్ విచ్ ఆల్వేస్ ఒబేస్ ద ఆర్డినరీ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ హ్యావింగ్ వైబ్రేషన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ సెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డినరీ రే. ఒకటి ఏదైతే ఉందో రెండు రేఖలుగా విడిపోతుందని చెప్పాం కదా, రెండు కిరణాలుగా విడిపోతుంది కదా, అందులో ఒకటి రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి ఆర్డినల్ లాస్ను ఒబే చేస్తుంది అంటే, అండ్ దానికి సంబంధించిన వైబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ సెక్షన్. సో ద ప్రిన్సిపల్ సెక్షన్కు పర్పెండిక్యులర్గా ఉండడం జరుగుతుంది. దాన్ని మనము ఇట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ ఆర్డినరీ రే. దాన్ని మనం సాధారణ కాంతి కిరణంగా పిలవడం జరుగుతుంది తెలుగులో. ద అదర్ ఇంకొకటి ఏదైతే ఉంటుందో ఇన్ జనరల్ డస్ నాట్ ఒబే ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ హ్యావింగ్ వైబ్రేషన్స్ ఇన్ ద ప్రిన్సిపల్ సెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. రెండవది వచ్చేసి రెండవ కాంతి కిరణం ఎలా ఉంటుంది అంటే, మనకు ఇది రెండవ కాంతి కిరణం అనేది డస్ నాట్ ఒబే ద లాస్ ఆఫ్, అంటే అది రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి నియమాలను పాటించదు. మరియు వైబ్రేషన్స్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ సెక్షన్లోకి ఉంటున్నాయి, ప్రిన్సిపల్ సెక్షన్కి సమానంగా ఉండడం వల్ల దాన్ని మనం ఎక్స్ట్రాఆర్డినరీ రేగా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ కాల్సైట్ క్రిస్టల్ పైన ఒక అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత అది కాల్సైట్ క్రిస్టల్ లోపల రెండు కాంతి కిరణాలుగా వక్రీభవనం చెందుతుంది. అందులో ఒకటి సాధారణ కాంతి కిరణం అంటున్నాం, రెండోది వచ్చేసి అసాధారణ కాంతి కిరణంగా పిలవడం జరిగింది. సో వన్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రే అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. సో ఇక్కడ దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ రిఫ్రాక్షన్. ఈ విధంగా కాంతి కిరణం అనేది
స్ఫటికం లోపల రెండు కాంతి వక్రీభవన కిరణాలుగా విడిపోవడాన్ని మనము డబుల్ రిఫ్రాక్షన్ ద్వివక్రీభవనంగా పిలవడం జరుగుతుంది. ద క్రిస్టల్ షోయింగ్ దిస్ ఫినామినా ఆర్ నోన్ యాజ్ డబుల్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్. సో ఈ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం తీసుకున్నట్టు కాల్సైట్ కానీ ఇంకా వేరే టూర్మలైన్ కానీ ఇలాంటి క్రిస్టల్స్ను, ఇలాంటి ప్రాపర్టీని ఒబే చేసేటువంటి, ఇలాంటి ఫినామినాను చూపించేటువంటి ఈ క్రిస్టల్స్ను ద్వివక్రీభవన స్ఫటికాలు, ద్వివక్రీభవన స్ఫటికాలుగా పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ డబ్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్గా పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డబుల్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ కమింగ్ టు there are two types of doubly refracting crystals. ఇది కూడా ఇంతకుముందు మనం తీసుకున్నట్టుగా కాల్సైట్ క్రిస్టల్ అనేది డబుల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్ అని తెలుసు మనకు. ఎందుకోసమో దానిపైన పతనమైనటువంటి ఇన్సిడెంట్ అయిన తర్వాత కాంతి కిరణం అనేది ఇన్సైడ్ 2 రిఫ్రాక్టర్ రేస్గా డివైడ్ అయింది, స్ప్లిట్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నామంటే మళ్ళీ మనకు ఈ డబ్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. వన్ ఈజ్ యూనియాక్సియల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బైయాక్సియల్. ఏకాక్షీయ ద్విఅక్షీయ స్ఫటికాలుగా మళ్ళీ దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏ రకంగా అంటే ఇన్ యూనియాక్సియల్ క్రిస్టల్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డైరెక్షన్ అలాంగ్ విచ్ ద 2 రిఫ్రాక్టర్ రేస్ ట్రావెల్ విత్ ద సేమ్ వెలాసిటీ. ఇక్కడ యూనియాక్సియల్ క్రిస్టల్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ యూనియాక్సియల్ క్రిస్టల్ పైన మనకు అన్పోలరైజ్ లైట్ అనే ఇన్సిడెంట్ అయిన తర్వాత 2 రేస్గా స్ప్లిట్ అవుతుంది కదా, ఆ 2 రేస్ అనేది కూడా ఒకే వేగంతో ట్రావెల్ విత్ సేమ్ వెలాసిటీ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్లో, ఒకే డైరెక్షన్లో విత్ సేమ్ వెలాసిటీ ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఆ డైరెక్షన్ మనము ఆప్టిక్ యాక్సిస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ యూనియాక్సియల్ క్రిస్టల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాల్సైట్, టూర్మలిన్ అండ్ క్వార్ట్జ్ని మనకు ఈ యూనియాక్సియల్ క్రిస్టల్స్గా అంటే ఏకాక్షీయ స్ఫటికాలకు ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇన్ బైయాక్సియల్ క్రిస్టల్స్ దెర్ ఆర్ 2 such డైరెక్షన్స్ అలాంగ్ విచ్ ద వెలాసిటీస్ ఆర్ ది సేమ్. ఇక్కడ బైయాక్సియల్ క్రిస్టల్స్ లోపల ఏదైతే మన బైయాక్సియల్ క్రిస్టల్లో పైన ఒక అన్పోలరైజ్ లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ కూడా 2 రేస్గా రిఫ్రాక్ట్ రేస్గా విడిపోతుంది, స్ప్లిట్ అవుతుంది. బట్ అక్కడ యూనియాక్సియల్లో ఒకే డైరెక్షన్లో సేమ్ వెలాసిటీ అన్నాం. ఇక్కడ 2 డైరెక్షన్లో బైయాక్సియల్ క్రిస్టల్లో 2 such డైరెక్షన్స్, 2 డైరెక్షన్స్లో విడిపోతుంది. ఆ 2 డైరెక్షన్లలో దే విల్ ట్రావెల్ విత్ ద సేమ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. బట్ 2 డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. సో 2 డైరెక్షన్స్లో ఉంటుంది, అది సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మరి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి టోపాజ్, అరగోనైట్గా తీసుకుంటాం. దానికి వచ్చేసి యూనియాక్సియల్గా మనము కాల్సైట్, టూర్మలిన్ అని కూడా అనుకోవచ్చు అండ్ క్వార్ట్జ్. సో మనకు ఎక్కువగా ఈ యూనియాక్సియల్ క్రిస్టల్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో యూనియాక్సియల్ అయినా బైయాక్సియల్ అయినా ఈ క్రిస్టల్స్ పైన లైట్ దట్ ఈస్ అన్పోలరైజ్డ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత 2 రేస్గా స్ప్లిట్ అవుతుంది, 2 కాంతి కిరణాలు విడిపోతుంది, అదే ద్వివక్రీభవనం చెందుతుంది. కానీ యూనియాక్సియల్లో మాత్రం ఈ 2గా విడిపోయిన తర్వాత అది ఒకే వేలో, ఒకే డైరెక్షన్లో, దాన్ని మనం ఆప్టిక్ యాక్సిస్ పరంగా అంటాం, ఒకే యాక్సిస్ పరంగా అది 2 కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తాయి సేమ్ వెలాసిటీ. బట్ కమింగ్ టు ది బైయాక్సియల్ క్రిస్టల్లో అది డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ వెలాసిటీ తోటి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పిందని మనం ఇక్కడ నేను డయాగ్రామ్ ద్వారా కూడా చూపిస్తున్నాను అండ్ ఐ విల్ యూజ్ పెన్ ఆల్సో. కన్సిడర్ ఏ బీమ్ ఆఫ్ ఏబీ ఆఫ్ అన్పోలరైజ్డ్ లైట్. ఇక్కడ మనకు ఇది ఏ అండ్ బి అనుకున్నట్లయితే ఇది మనకు కావాల్సినటువంటి అన్పోలరైజ్డ్ లైట్. ఫస్ట్ మనం చూపిస్తున్నాము అన్పోలరైజ్డ్ లైట్. ఓకే, ఇన్సిడెంట్ ఆన్ ది కాల్సైట్ క్రిస్టల్. ఇక్కడ కాల్సైట్ క్రిస్టల్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ ఆన్ ది కాల్సైట్ క్రిస్టల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ. సో ఐని మనం ఏమనుకోవచ్చు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్గా తీసుకుంటాం. సో అది షోన్ ఇన్ ఫిగర్. ఇన్సైడ్ ద క్రిస్టల్ ద రే బ్రేక్స్ అప్ ఇంటూ ఆర్డినరీ అండ్ ఎక్స్టర్నల్ రేస్. సో ఒక డయాగ్రామ్ చూసినట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా అన్పోలర్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత కాల్సైట్ క్రిస్టల్ పైన ఏం జరిగిందో చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్గా 2 రేస్గా స్ప్లిట్ అయింది. సో ఈ విధంగా 2 రేస్గా స్ప్లిట్ అయ్యేటువంటి ఆ ఫినామినా మనకు తెలుసు, డబుల్ రిఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు
ఈ డబుల్ రిఫ్రాక్షన్ తర్వాత మనము మళ్ళీ ఏం చెప్పుకున్నాము, ఈ డబుల్ రిఫ్రాక్షన్లో 2 రేస్ ఉంటాయి. అది ఒకటి మనకు ఆర్డినరీ రే, ఇంకోటి ఎక్స్ట్రా రే అంటున్నాం. ఏదైతే మనకు ఆర్డినరీ మనం రిఫ్రాక్షన్ సంబంధించిన లాస్ ఒబే చేస్తుందో అది ఆర్డినరీ రే అంటున్నాం. సో విచ్ డస్ నాట్ ఒబే దాన్ని మనం ఎక్స్టర్నల్ రేట్గా తీసుకున్నాం. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇది ఓ అంటే ఇది ఆర్డినరీ రేగా డివైడ్ అయింది, ఇది ఎక్స్ట్రానరీ రేగా డివైడ్ అయింది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఐని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు 2 రేస్గా స్ప్లిట్ అయిపోయింది. చూడండి ఇక్కడ 1, ఇది 2. సో దట్ ఈస్ బై యాక్సియల్ అన్నట్టు. సో బట్ దే విల్ మూవ్ విత్ సేమ్ వెలాసిటీ. అవి రెండుగా విడిపోయినప్పటికీ ఒకే డైరెక్షన్లో మూవ్ కావడం జరుగుతుంది. అండ్ మనం తీసుకున్నటువంటి క్రిస్టల్ అనేది ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి యాంగిల్స్ చూడండి 109.71 degrees. అంటే ఆ విధంగా మనము అరేంజ్ చేసినప్పుడు మాత్రమే ఈ డబుల్ రిఫ్రాక్షన్ అనేది పాసిబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్డినరీ అండ్ ఎక్స్టర్నరీ రేస్గా మనకు బయటకు అనేది 2 రేస్గా డివైడ్ జరుగుతుంది. మన ఇన్సిడెంట్ అయింది ఒకటే సింగిల్ రే, ఇక్కడ 1 రే, ఇక్కడ 2 రేస్గా మనకు బయటకు రావడం జరుగుతుంది. సో దీన్ని మనము డబుల్ రిఫ్రాక్షన్ అంటున్నాము. ఆ క్రిస్టల్స్ను డబుల్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డబుల్ రిఫ్రాక్షన్. ఓకే, సో అండ్ సేమ్ ఇలాగే ఉంటుంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నికల్స్ ప్రిజం. ఓకే, మరి ఏంది నికల్ ప్రిజం ఏంటిది, ఎలా వర్క్ చేస్తుంది, సో ఇక్కడ కూడా మన ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఎలా ఉంటుందో. సో షల్ నౌ we are going to start here. So Nichols prism is a device for producing and analyzing a plane polarized light. We know that when an ordinary light is transmitted through a calcite crystal, it splits in ordinary and extraordinary beams, which are completely plane polarized with vibrations in 2 mutually perpendicular planes. If by some means one beam is eliminated, then the emergent beam from calcite crystal will be plane polarized light. So in 1828, Nichols eliminated the ordinary beam by utilizing the phenomena of double refraction at thin film of Canada balsam separating the 2 pieces of calcite. Then the device is known as Nichols prism. Okay, ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనరల్గా ఈ నికల్ ప్రిజంను దేనికోసం ఉపయోగిస్తారంటే మనకు ప్రొడ్యూసింగ్ అనలైజింగ్ అంటే ప్రొడ్యూస్ చేయడం కోసము, అంటే ఏర్పాటు చేయడం కోసము అండ్ అనలైజ్ చేయడం కోసం ఈ దేన్ని అంటే ప్లేన్ పోలరైజ్ లైట్ను. సో మనం ఈ ప్లేన్ పోలరైజ్ లైట్ను ప్రొడ్యూస్ చేయడం కోసము అండ్ నెక్స్ట్ అనలైజ్ చేయడం కోసము ఈ నికల్ ప్రిజంను ఉపయోగించడం జరుగుతుంది. సో జనరల్గా మనకి ఏం తెలుసు అంటే వి నో దట్ వెన్ ఆర్డినరీ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ కాల్సైట్ క్రిస్టల్, మనకు తెలుసు ఏదైతే ఆర్డినరీ లైట్ అనేది కాల్సైట్ క్రిస్టల్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అది 2 రేస్గా స్ప్లిట్ అవుతుందని తెలుసు. దట్ ఈస్ వన్ ఈజ్ ఆర్డినరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రేస్గా డివైడ్ అవుతుందని తెలుసు. ఇవి రెండు కూడా మనకు ఎలా అంటే ద వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్స్. సో ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇందులో ఏదైనా ఒక బీమ్ను అంటే ఐదర్ ఆర్డినరీ అది ఎక్స్ట్రాడినరీ బీమ్ను ఏదైనా ఒకదాన్ని ఎలిమినేట్ చేసినట్లయితే, దాన్ని తీసేసినట్లయితే, ఆపినట్లయితే అప్పుడు ఏమవుతుంది, బయటకు వచ్చేటువంటి ఈ కాల్సైట్ క్రిస్టల్ నుంచి వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి లైట్ అనేది ప్లేన్ పోలరైజ్ లైట్గా బయటకు వస్తుంది. సో దీని కోసం 1828లో నికల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు అంటే మనకు ఏదైతే ఇంతకుముందు కాల్సైట్ క్రిస్టల్ చేసామో ఆ కాల్సైట్ క్రిస్టల్లో చూపించామో దాన్ని కొంత మాడిఫై చేశాడు. ఎలా మాడిఫై చేశాడు అంటే సో దీన్ని మధ్యలో అంటే ఏదైతే దాని యొక్క హైపోథిసిస్ అంటే మనకు దాని యొక్క కర్ణాలు ఉంటాయి కదా, హైపోటెన్సెస్, సో వాటిని మధ్యలో సో మనకు ఏం చేసినాడంటే ఒక కెనడా బాల్సమ్ అనేటువంటి ఒక మెటీరియల్ ఉపయోగించి సో నెక్స్ట్ మెయిన్గా ఇక్కడ వచ్చేసినట్లయితే మనకు అందరూ తెలవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, షో హియర్ ఆ ఫినామినా ఏంటిదో తెలవాలి మనకు. దట్ ఈస్ ఇక్కడ మనకు చూపించండి చూడండి, దట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ టోటల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఒక రేణు దట్ ఈస్ ఆర్డినరీ రేణు బయటకు వచ్చేసి ఓన్లీ ఎక్స్ట్రాడినరీ రేణు బయటకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మాడిఫైడ్ చేసినటువంటి ఆ కాల్సైట్ క్రిస్టల్నే మనం ఏమంటున్నామంటే నికల్ ప్రిజం అంటున్నాం. సో నికల్ దీన్ని రూపొందించడం కాబట్టి సో నికల్ అనేటువంటి
అతని పేరు మీదుగా సైంటిస్ట్ నేమ్ మీదుగా నికల్ ప్రిజం అని పిలవడం జరుగుతుంది. సో చాలా సింపుల్గా చెప్పాలంటే మనము ఈ రెండు కాంతి కిరణాలు బయటకు రావడం జరిగింది ఇంతకుముందు మనకు, ఒకటి ఆర్డినరీ, ఎక్స్టర్నరీ. సో ఇందులో కేవలం ఎక్స్టర్నరీ బయటకు వచ్చి ఆర్డినరీ అందులోపల ఉండేటట్లు చేశాడు. ఎలా ఉంటుంది అంటే అందులో ఇంకోటి మెటీరియల్ ఉపయోగించాడు, దట్ ఈస్ కెనడా బాల్సమ్ అంటున్నాం. అది ఎలా చెప్తాను నెక్స్ట్. అండ్ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని ఉండే ప్రాసెస్ ద్వారా అది ఆర్డినరీ అనేది లోపలనే ఉండిపోతుంది అండ్ ఎక్స్టర్నరీ మాత్రం బయటకు వస్తుంది ప్లేన్ పోలార్ లేట్గా. సో దీన్ని మనం ఏమంటున్నామంటే, సో ఆ విధంగా మాడిఫైడ్ చేసినటువంటి ఈ కాల్సైడ్ క్రిస్టల్ని మనం ఏమంటున్నాం, నికల్స్ ప్రిజం అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు దీన్ని, మన నికల్స్ ప్రిజం ఏ విధంగా చేస్తారంటే, ఏ కాల్సైడ్ క్రిస్టల్ హూజ్ లెంత్ ఇస్ 3 times యాజ్ ఇట్స్ విడ్త్ ఇస్ టేకెన్. సో జనరల్గా మనం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనం తీసుకునేటువంటి కాల్సైడ్ క్రిస్టల్కు లో లెంత్ అనేది ఇస్ 3 times యాజ్ విడ్త్ కంటే లెంత్ అనేది 3 times ఎక్కువ ఉండేటట్లు తీసుకోవడం జరుగుతుంది. The end faces of the crystal are grounded in such a way that the angles of the principal section become 68,112 instead of 71,109. This is done due to increase the field of view. సో ఏ విధంగా దీన్ని మాడిఫై చేస్తున్నాడు నికల్ అంటే, ఫస్ట్ విషయం ఏంటిదంటే లెంత్ అనేది విడ్త్తో పోల్చినట్లయితే 3 times ఎక్కువగా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది అంటే దాని యొక్క ఎండ్ ఆఫ్ ది క్రిస్టల్ వచ్చేసి గ్రౌండెడ్ అంటే పాలిష్ చేయడం లాంటివి చేస్తాం. అండ్ థర్డ్ వచ్చేసి యాంగిల్స్ ఉంటాయి కదా, సో యాంగిల్స్ ఏం చేశాడంటే అంతకుముందు 68,112 degrees ఉండేదాన్ని ఇప్పుడు 71,109గా మార్చడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్చడం ద్వారా మనకు కావాల్సినటువంటి కాల్సైడ్ క్రిస్టల్ అనేది మనము ఇక్కడ నేను ఏర్పడడం జరుగుతుంది. ఒక్క నిమిషం, నేను ఐ విల్ షో విత్ పెన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద క్రిస్టల్ ఈజ్ కట్ ఇంటూ 2 pieces బై ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ ది ఎండ్ ఫేసెస్ PR and QS. The two cut pieces surfaces are grounded and polished optically flat and then cemented together by Canada balsam. ఇక్కడ ఏం చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ప్లేన్ పోలరైజ్డ్ అని ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, మన కాల్సైడ్ క్రిస్టల్లో 2 raysగా స్ప్లిట్ అవుతుందని మనకు తెలుసు. ఒకటి ఆర్డినరీ, ఒకటి ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీది, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే, నికల్ ఏం చేసిండంటే దీని సైడ్ యాంగిల్ చూడండి, ఇక్కడ సైడ్ యాంగిల్స్ మార్చాడు. అండ్ నెక్స్ట్ ఇచ్చాడు మధ్యలో ఎక్కడైతే ఇక్కడ మిడిల్ సెక్షన్ ఆఫ్ ది క్రిస్టల్ ఏం చేశాడంటే, ఇచ్చేసాడు, కట్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేశాడంటే సిమెంటెడ్ టుగెదర్ బై, మళ్ళీ దాన్ని అతికించడం జరిగింది. దేనితోటి అంటే ఒక కెనడా బాల్సమ్ అనేటువంటి ఒక మెటీరియల్ తోటి. సో మళ్ళీ దాన్ని అతికించి జరిగింది. సో ఇక్కడ మనకు లైన్స్ చూపించిందే మనకు కెనడా బాల్సమ్ మెటీరియల్. సో ఇప్పుడు ఈ విధంగా కెనడా బాల్సమ్ తోటి అతికించిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకు ఆర్డినరీ, ఎక్స్టర్నరీ అనేసి ఈ ప్లేస్లో ఇన్సిడెంట్ అయినాయి కదా చూడండి. సో ఈ ప్లేస్లో అంటే కెనడా బాల్సమ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆర్డినరీ ఏం జరుగుతుందంటే ఈ లోపలనే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా లోపలనే ఉండిపోతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రే మాత్రం మనకు బయటికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేసాము, ఒకే రే మాత్రం బయటకు వచ్చేటట్టు, ఓన్లీ సింగిల్ రే, దట్ ఈస్ ఎక్స్టర్నల్ రే, పోలరైజ్డ్ లైట్ మాత్రం బయటకు వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. సో అది మనకు ఇక్కడ నికల్స్ ప్రిజంలో జరిగేటువంటి ప్రాసెస్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే the refractive index of Canada balsam lies between the refractive indices for the ordinary and extraordinary rays for calcite. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మనకు ఈ కాల్సైడ్ క్రిస్టల్లోని ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ రేస్ సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్, వక్రీభవన గుణకాలు అనేటివి ద రిఫ్రాక్టివ్ ఇండిక్స్ ఆఫ్ కెనడా బాల్సమ్ అంటే మనకు తీసుకున్నటువంటి కెనడా బాల్సమ్ యొక్క వక్రీభవన గుణకంకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఈ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ రేకి మధ్యస్థంగా మనం తీసుకునేటువంటి కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫర్ sodium D lines the values are given below. So refractive index for ordinary ray that is 1.658, refractive index for Canada balsam 1.55, refractive index for extraordinary 1.486.
ఇక్కడ వాటి యొక్క వక్రీభవన గుణికలు చూసినట్లయితే మనకు కెనడా బాల్సమ్ వచ్చేసి 1.55 ఉంటుంది. సో అండ్ ఆర్డినరీ వచ్చేసి 1.658, ఎక్స్ట్రాడినరీ వచ్చేసి 1.486. ఈ విధంగా మనకు తీసుకున్నటువంటి కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా ఉంది చూడండి, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్నటువంటి మెటీరియల్ మనం తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మనకు ఈ ఆర్డినరీ అండ్ ఎక్స్టర్నల్ రేస్ అనేది ఈ సర్ఫేస్ పైన ఈ కెనడా బాల్సమ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓన్లీ ఆర్డినరీ రే మాత్రమే లోపలికి ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా లోపలికి వెళ్తుంది అండ్ బయటకు మాత్రం ఓన్లీ అంటే ఎక్స్టర్నల్ రే మాత్రమే బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలాంటి అరేంజ్మెంట్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నికల్స్ ప్రిజంలో ఉండడం జరుగుతుంది. వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఏబీ ఎంటర్స్ ద ఫేసెస్ PR in direction parallel to the long side, it is doubly refracted into ordinary plane polarized beam BO and extraordinary plane polarized beam BE. From the values of refractive indices given above, it is clear that Canada balsam acts as a rarer medium for an ordinary ray and a denser medium for extraordinary ray. Under these conditions, the ordinary ray is completely reflected at calcite balsam surface and is observed by the Nichols ప్రిజం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ డయాగ్రామ్లో చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనకు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏది మనకు ఇది మనకు కెనడా బాల్సమ్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏది మనకు ఆర్డినరీ ఎక్స్టర్నల్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ ఆర్డినరీ వచ్చేసి కెనడా బాల్సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అది డెన్సర్ మీడియం అవుతుంది దానికి. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాడినరీ రే వచ్చేసి ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీ రే యొక్క వక్రీభవన గుణకం అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కెనడా బాల్సమ్ కంటే తక్కువ ఉంది కాబట్టి అది రేరర్ మీడియంగా మారుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ మనకు ఏం చెప్తున్నామంటే ఈ కండిషన్స్ బేస్ చేసుకొని అప్పుడు ఈ ఆర్డినరీ రే అనేది మనకు డెన్సర్గా అవుతుంది కదా అండ్ ఎక్స్టర్నల్ రే వచ్చేసి రేరర్గా మారుతుంది. కాబట్టి ఈ సర్ఫేస్ వద్ద ఈ ఆర్డినరీ రే అనేది మనకు కంప్లీట్లీ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి లోపల ఉండిపోతుంది. బట్ ఎక్స్టర్నల్ రే మాత్రం మనకు ఈ కెనడా బాల్సమ్ నుండి బయటకు రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మెయిన్గా మనకు అందులో జరగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను సో ఈ విధంగా మనకు నికల్ ప్రిజం అనేది మనకు దాని యొక్క ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దానివల్ల ఏం జరిగింది అంటే కేవలం ఆర్డినరీ రే మాత్రమే లోపల ఉండిపోచేసి ఎక్స్టర్నల్ రే మాత్రమే బయటకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటిదంటే నికల్ ప్రిజం అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ప్లేన్ పోలార్ లైట్ అండ్ ఇట్ ఆల్సో యూజ్డ్ ఫర్ అనలైజ్డ్. సో ఇది మన పోలరైజర్తో పాటు అనలైజర్ కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి నేను స్టార్టింగ్లో మనము చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మన ఫస్ట్ డయాగ్రామ్లో నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ప్లేన్ పోలరైజ్డ్. సో జనరల్గా ఆర్డినరీ లైట్ అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఆర్డినరీ మనకు O అండ్ Eగా మారడం, ఆర్డినరీ అండ్ ఎక్స్టర్నల్ రేస్గా స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఆర్డినరీ, ఇక్కడ మనకు క్లియర్గా ఉంచాడు O అండ్ E అని. ఆర్డినరీ రే అండ్ ఎక్స్టర్నల్ రేగా డివైడ్ అయింది. సో ఇక్కడ ఆర్డినరీ రే వచ్చేసి మనకు మధ్యలో కెనడా బాల్సమ్ ద్వారా ఏమవుతుంది, సో లోపలికి ఆర్డినరీ రే లోపలికి వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ రే వచ్చేసి మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్టర్నల్ రే మాత్రమే బయటకు రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలాంటిది ఇంకొక ఇది N1 N2 ఏంటిది అంటే ఇది ఫస్ట్ నికల్ ప్రిజం, దిస్ ఇస్ సెకండ్ నికల్ ప్రిజం అన్నట్టు. సో ఈ విధంగా మనం రెండు ప్రిజంలను అంటే N1 N2లను పక్క తీసుకున్నప్పుడు ఫస్ట్ నికల్ ప్రిజం అని వచ్చేసి పోలరైజర్గా పనిచేస్తుంది. ఎందుకు పోలరైజర్ అంటున్నా, వాట్ ఈస్ మీన్ బై పోలరైజర్? పోలరైజర్ మీన్స్ ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అన్పోలరైజ్డ్ లైట్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంది అన్పోలరైజ్డ్ లైట్, ఇక్కడికి వచ్చింది పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ లైట్ను పోలరైజ్డ్ లైట్గా మార్చింది కాబట్టి ఫస్ట్ నికల్ ప్రిజంని మనం పోలరైజర్ అంటాము. సో నెక్స్ట్ నికల్ ప్రిజం ఏమంటారంటే అనలైజర్ అంటారు. ఏం జరుగుతుంది అంటే, సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీని ఇది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ
సో ఇక్కడ మనం తీసుకుంది ఏంది, ఎక్స్టర్నల్ రే మాత్రమే వచ్చింది. సో ఇది మళ్ళీ సింగిల్గా విడిపోతుంది, మళ్ళీ ఇది ఏం జరుగుతుంది, బయటకు వచ్చేది కూడా మనకు ఎక్స్టర్నల్ రే గానే బయటకు వస్తుంది. బట్ ఇది ఏం చేస్తుంది అంటే సెకండ్ నికల్ వచ్చి దాన్ని అనలైజ్ చేస్తుంది, అంటే దాని యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ ఏ అంటే అది, మరి బి అనే డయాగ్రామ్ అంటే సెకండ్ డయాగ్రామ్ ఏం చూస్తుంది అంటే ఇక్కడ పొలరైజర్ అనలైజర్ అనేది రెండు కూడా ఒకే యాక్సిస్ పరంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అలా కాకుండా అనలైజర్కు పొలరైజర్కి మధ్య యాంగిల్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ చూడండి, దీనికి మనకు ఈ యాంగిల్ ఆఫ్ ఎలా ఉందంటే ఇది ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, ఇది ప్యారలల్గా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏం జరిగింది చూడండి. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ రే బయటకు వచ్చిన తర్వాత సో దీని గుండా ఏమవుతుంది, అది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ యాక్సిస్ అనేది అప్పుడు ఏమవుతుంది అంటే బయటకు నో లైట్గా బయటకు, అంటే ఎటువంటి కాంతి కూడా మనకు బయటకు రావడం జరగదు. ఎందుకు జరగదు సార్ అంటే రెండు యాక్సిస్ అనేది ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు దాని గుండా కాంతి అనేది బయటకు రాదు. కేవలం ఫస్ట్ డయాగ్రామ్లో చూపించినట్లుగా ఎలా చూపించినట్టుగా రెండు కూడా ఒకే యాక్సిస్ పరంగా ఉన్నప్పుడు, వారు రెండు కూడా ఒకే యాక్సిస్ పరంగా అక్షం పరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అంటే అనలైజర్ ద్వారా కాంతి అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఇది దీన్ని మనం అనలైజింగ్ అంటున్నాం. సో కాబట్టి మనకు ఈ నికల్ ప్రిజం అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ పొలరైజర్ అండ్ ఆల్సో అనలైజర్. ఓకే, పొలరైజర్ అనేది ఫస్ట్ నికల్ను పొలరైజర్ అంటున్నాం, సెకండ్ నికల్ను అనలైజర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా దీని యొక్క యూజెస్ అనేది ఫైనల్గా యూజెస్ చూసినట్లయితే నికల్స్ ప్రిజం కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ పొలరైజర్ అండ్ అనలైజర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇది పొలరైజర్గా మరియు అనలైజర్గా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి పొలరైజర్ అంటే ఏం చెప్తున్నామంటే మనము అన్పోలరైజ్ లైట్ను పొలరైజ్ లైట్గా అంటే అధృత కాంతిని ధృవిత కాంతిగా మార్చేటువంటి ఈ పరికరాన్ని అంటే ఫస్ట్ క్రిస్టల్ను మనము పొలరైజర్ అంటున్నాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము, దాని యొక్క ఈ బయటకు వచ్చేటువంటి పొలరైజ్ లైట్ యొక్క కాంతిని యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయడమా తగ్గించడం అనేది దట్ ఈస్ డిపెండ్ అపాన్ అనలైజర్. సో దాని సెకండ్ ఏం చేస్తుంది, అది అనలైజ్ చేస్తుంది కాబట్టి దాన్ని అనలైజర్ అంటున్నాం. ఈ అనలైజర్ కూడా ఎలా ఉంటుందంటే ఇంతకుముందు చూపినట్టుగా రెండు నికల్ ప్రిజమ్స్ కూడా ఒకే యాక్సిస్ పరంగా ఉంటే అప్పుడు అది అనలైజర్ ద్వారా బయటకు వచ్చేటువంటి కాంతి అనేది మ్యాక్సిమం ఉంటుంది. అండ్ అలా కాకుండా ఒకదానికొకటి యాక్సిస్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉంటే బయటకు వచ్చేటువంటి కాంతి అనేది మినిమంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, వెన్ టూ నికల్స్ ఆర్ అరేంజ్డ్ కోయాక్సివల్లీ దెన్ ద ఫస్ట్ నికల్ విచ్ ప్రొడ్యూసెస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ పొలరైజర్ వైల్ సెకండ్ విచ్ అనలైజెస్ ద పోలరైజ్డ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ అనలైజర్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రిజం మనం పొలరైజర్ అంటున్నాం, సెకండ్ ప్రిజంను మనం అనలైజర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నికల్ ప్రిజం అనేది ఒక అనలైజర్గా మరియు పొలరైజర్గా రెండు రకాలుగా ఉపయోగపడడం అని జరుగుతుంది. సో ఈ విధంగా నికల్ ప్రిజం అంటే ఏం చెప్పాము అంటే జనరల్గా ఆల్రెడీ కాల్సర్ క్రిస్టల్ అనేది మనకు డబుల్ రిఫ్రాక్షన్ చేస్తుంది, కానీ మనకు డబుల్ రిఫ్రాక్షన్ ద్వారా రెండు కాంతి కిరణాలు బయటకు రావడం జరుగుతుంది, ఒకటి ఆర్డినరీ, రెండోది ఎక్స్ట్రాడినరీ. సో కానీ మనకు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ల్యాబ్లలో కేవలం ఒకే ఒక లైట్ యొక్క ఇంపార్టెన్స్ కానీ నీడ్ కానీ ఉంటుంది, అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, నికల్లో ఆర్డినరీ రేన్ అని లోపలనే ఉంచేసి ఎక్స్టర్నల్ రేన్ బయటకు వచ్చే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా ద మాడిఫైడ్ కాల్సర్ క్రిస్టల్ని మనం నికల్ ప్రిజం అంటున్నాం. ఏ మాడిఫై చేశాడు అంటే దాని యొక్క యాంగిల్స్, క్రిస్టల్ యొక్క ఫేసెస్ యొక్క యాంగిల్స్ మార్చాడు. నెక్స్ట్ సర్ఫేసెస్ వచ్చేసి పాలిష్ చేయడం జరిగింది. అండ్ మిడిల్ ఆఫ్ ది సెక్షన్ వచ్చేసి దాన్ని కెనడా బాల్సమ్ తోటి ఒక పెయింట్ చేయడం జరుగుతుంది. సో కెనడా బాల్సమ్ తోటి చేయడం ద్వారా ఏమవుతుంది, సో అది ఈ కెనడా బాల్సమ్ ఏం చేస్తుంది అంటే ఆర్డినరీ రేను మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా లోపల ఉంచుతుంది, అండ్ ఎక్స్టర్నల్ రేన్ మాత్రమే బయటకు పంపడం ద్వారా మనకు ఓన్లీ వన్ లైట్ రే అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఓన్లీ సింగిల్ పోలరైజ్ లైట్గా బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నికల్ ప్రిజం అనేది ఇట్ విల్ బి యూజ్ యాజ్ అనలైజర్ అండ్ పోలరైజర్. సో దిస్ ఈజ్ అబౌట్ డబుల్ రిఫ్రాక్షన్ అండ్ నికల్స్ ప్రిజం. ఓకే, డబుల్ రిఫ్రాక్షన్ మీన్స్ రెండు వక్రీభవన కిరణాలుగా విడిపోవడం. అంటే జనరల్గా కొన్ని క్రిస్టల్స్ పైన కాంతి అనేది పతనమైనప్పుడు అది స్ఫటికం లోపల రెండు కిరణాలుగా విడిపోయేటువంటి ఆ ప్రాపర్టీని మనం
ఏమన్నాం దట్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ డబుల్ రిఫ్రాక్షన్. సో జనరల్గా ఆ క్రిస్టల్స్ని ఏమన్నాం డబుల్లీ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్ అంటే ద్వివక్రీభవన స్ఫటికాలు అంటారు. ఓకే, వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి కాల్సైట్ కానీ టోర్మలిన్, క్వార్ట్జ్, సో ఇలాంటి చూసాం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ డబుల్ రిఫ్రాక్టివ్ క్రిస్టల్స్ 2 రకాలు చూసాం, 2 టైప్స్ అని చూసాం. ఒకటి యూనియాక్సియల్, బైయాక్సియల్ అని. యూనియాక్సియల్కు ఒకే యాక్సిస్ ఉంటుంది అన్నట్టు, అంటే ఒకే యాక్సిస్ పరంగా రెండు రేస్కి విడిపోతుంది, బట్ ఒకే యాక్సిస్ పరంగా ఆర్డినరీ ఎక్స్టెండ్ ఒకే యాక్సిస్ పరంగా డిఫరెంట్ వెలాసిటీ తోటి సేమ్ వెలాసిటీ మూవ్ అవుతుంది. బట్ బయాక్సిల్ వచ్చేసి రెండు వేలుగా విడిపోతుంది విత్ సేమ్ వెలాసిటీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ double refraction and Nichols prism. So this is very very important and simple topic for BSc, MPC and APC students, for second year students. Thank you everyone. Department of Physics, Government Degree College for Women, Siddipet.